హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోరింటాక్ సీరియల్తో బుల్లితెరకి పరిచయమైన కావ్యశ్రీ తన నటనతో, అందంతో ఎంతోమంది హృదయాల్ని గెలుచుకుంది. షోస్లో, సీరియల్స్తో చాలా బిజీగా ఉంది. చిన్ని సీరియల్లో నటిస్తున్న కావ్యశ్రీ మనకు ప్రతిరోజు సీరియల్లో కనపడుతుంది. ఇన్స్టాగ్రామ్లో తను ఈ మధ్య యాక్టివ్గా లేదు. కానీ ఈ మధ్యనే కావ్యశ్రీ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది. ఒక ఫోటో కింద క్యాప్షన్ పెట్టింది. బ్యూటిఫుల్ డే అని అయితే క్యాప్షన్ పెట్టింది. ఒక సాంగ్ ఎడిట్ చేసి బ్యూటిఫుల్ ఫ్లై అని ఒక టైటిల్ పెట్టింది. బ్లూ అంటే ఆకాశం, బ్లూ బటర్ఫ్లై లాగా తనకు కూడా ఆకాశంలో ఎగిరిపోవాలన్నంత సంతోషంగా ఉందని అయితే దాని అర్థం వచ్చేటట్టు పెట్టింది. అయితే కావ్యశ్రీ చాలా ఈ మధ్య షోస్లో ఇక్కడ సీరియల్స్, ఒక చిన్ని సీరియల్ తప్ప ఎక్కడ కనపడతలేదు. అయితే తను చాలా రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేవారికి నెటిజన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఏంటి కావ్య, ఇన్ని రోజులైంది నువ్వు స్టోరీ పోస్ట్ పెట్టలే, ఫ్యాన్స్ గురించి ఆలోచించాలి కదా అని అయితే నెటిజన్స్ ఆమెని క్వశ్చన్ చేస్తుండ్రు. అయితే ఈ కావ్యశ్రీ పోస్ట్ చూసి నిఖిల్ ఫ్యాన్స్, కావ్య ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కావ్యశ్రీ ఆ పోస్ట్లో చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నిఖిల్ కావ్య ఇద్దరు కలిసిపోయారా, వాళ్ళ పోస్ట్లో నిఖిల్ పెట్టిన పోస్ట్ ఒక్కొక్కసారి చూస్తే అయితే వాళ్ళిద్దరు కలిసిపోయారు అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చూస్తే నిఖిల్ పెట్టిన పోస్ట్కి వీళ్ళిద్దరు విడిపోయారు, ఎప్పటికీ కలవరు అన్నంత ఫీలింగ్ కూడా వస్తుంది. అయితే కావ్య చూసిన పోస్ట్ చూసి అయితే నెటిజన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే వాళ్ళు మీరిద్దరు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు నువ్వు బ్లూ డ్రెస్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, కానీ నీ పక్కన నిఖిల్ ఉంటే నిఖిల్తో కలిసి నువ్వు ఫోటో పెట్టుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని అయితే వాళ్ళు పెట్టారు. శ్రీరామనవమి రోజు అయితే చిన్ని సీరియల్ వాళ్ళందరూ అయితే ఒక పోస్ట్ పెట్టారు. అయితే అందులో నిఖిల్ కూడా ఉన్నాడు ఆ ఫోటోలో. అయితే కావ్య నిఖిల్ ఫ్యాన్ పేజ్ వాళ్ళు ఆ నిఖిల్ ఫోటోని అందులో ఎడిట్ చేసి పెట్టారని అయితే ఒక న్యూస్ అయితే మనకు తెలియవస్తుంది. అయితే నిఖిల్ తను చిన్ని సీరియల్లో ఉన్నప్పుడు నేను తనకు వైఫ్ డాటర్ ఉంది, తన పోలీస్ జాబ్ వల్ల వైఫ్ వెళ్ళిపోయింది, బిడ్డ చనిపోయింది, అందుకే చిన్ని అంటే ఇష్టం అని చెప్పాడు. మళ్ళీ కలుస్తా త్వరలోనే అన్నారు. అయితే మనకి చిన్ని సీరియల్లో కొన్ని రోజుల నుంచి నిఖిల్ కనపడతలేడు. అయితే నైనిక తన ఫ్యాన్ పేజ్లో బ్రోతోని ఫారెన్ ట్రిప్కి పోతున్నాను అయితే పెట్టింది. అయితే మేబీ నిఖిల్ ఫారెన్కి పోయి వచ్చినాక ఆయన ట్రిప్ అయిపోయినాక అయితే మళ్ళీ చిన్ని సీరియల్లోకి అయితే వస్తారు. ఆ మధ్య అయితే ఒక రూమర్ వచ్చింది, నిఖిల్ కావ్య కలిసి జాబిలమ్మ నీకు అంత కోపం అనే సీరియల్ స్టార్ట్ చేస్తున్నారని. కానీ అదంతా రూమరే. కానీ నిఖిల్ దేబ్జాని మోదక్ కలిసి ఒక మూవీ చేస్తున్నారని అయితే ప్రస్తుతం ఒక న్యూస్ అయితే నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. అయితే నిఖిల్కి స్టార్మాతోని బాండింగ్ ఉంటుంది. మన సెప్టెంబర్ 6కి బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, ఆగస్ట్ ఎండింగ్కి ఆ బాండ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నిఖిల్ ఫ్రీ అవుతుంది. నిఖిల్కి చాలా ఆఫర్స్ వచ్చాయి, మూవీ ఆఫర్స్ వచ్చాయి, వెబ్ సిరీస్ ఆఫర్స్ వచ్చాయి. తను కావ్య కొరకే అయితే చిన్ని సీరియల్లోకి అయితే వచ్చాడు. కానీ కావ్యకు చాలా స్ట్రాంగ్గా ఉంది. తను నిఖిల్ని క్షమించినట్టయితే కనపడతలేదు. తను నిఖిల్ని కానీ ఫ్యాన్స్ అయితే ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు కావ్య నిఖిల్ని క్షమించి వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసిపోయి ఒకటవుతారో అని. అయితే గోరింటాక్ సీరియల్లో 6 years యాక్ట్ చేసిన వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండే. మరి కావ్య చాలా సెన్సిటివ్, మరి ఎందువల్ల గొడవ వచ్చిందో కానీ వాళ్ళిద్దరు విడిపోయారు. కానీ ఫ్యాన్స్కి అయితే వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే చిన్ని సీరియల్లో మళ్ళీ ఇక నిఖిల్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక త్వరలోనే చిన్ని సీరియల్లో నిఖిల్ మళ్ళీ రాబోతున్నాడు.